10 ఏళ్ల తర్వాత పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగురవేశామన్నారు ఎమ్మెల్యే విజయరమణరావు. గడ్డం వంశీకృష్ణ గెలుపుకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు విజయరమణరావు. ప్రధాని మోదీ మోసాలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు. కేంద్రంలో చావు కప్పి కన్ను లొట్టపోయినట్లు అయిందన్నారు. రాహుల్ గాంధీ పోరాటం ఫలితంగానే దేశంలో సీట్లు పెరిగాయన్నారు విజయరమణరావు. రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని కావడం ఖాయమన్నారు. నూతనంగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి సోదరుడు గడ్డం వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత పెద్దపల్లి పార్లమెంటు నుండి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి గెలవడం అనేది చాలా సంతోషకరం. మరి మొదటి నుండి కూడా పెద్దపల్లి పార్లమెంటు ఆవిర్భావం నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మరి దేశంలో గతంలో వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. తప్పకుండా మరి ఏదైతే ఇవాళ ఇండియా కూటమి త్రుటిలో అంటే వాస్తవంగా ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈ దేశంలో అన్ని శక్తులను ఇట్లా పెట్టుకొని పెద్ద పెద్ద వ్యాపారస్తులను అన్ని శక్తులను దగ్గర పెట్టుకొని అసలు మొత్తం 400 సీట్లతో ఈ దేశంలో 4 సార్లు రాబోతా ఉన్నాయని చెప్పి ఒక ప్రచారానికి ఊతమిచ్చి అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టడం కోసం అనేక రకాల జిమ్మిక్కులు వేసిన ఇవాళ చావు తప్పి కన్ను లొట్టపోయే విధంగా ఇవాళ మరి 3వసారి ప్రధానమంత్రిగా నేను పదవి చేపట్టబోతా ఉన్నా అని చెప్పి ఏదైతే ఎన్డీఏ తరఫున చెప్తా ఉన్నారో అది ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అటువంటి పరిస్థితులలో ఇవాళ